హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా రిలీజ్ చేయబడిన కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2024కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూడబోతున్నాం. ఇంటర్తో 3712 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మనకి ఇక్కడ రిలీజ్ చేయబడినవని మనం ఇక్కడ చూస్తున్నామండి. సో ఇక్కడ పోస్టుల వివరాలు వచ్చి లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ అంటాము, అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జేఎస్సీ అంటాము, డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఈఓ, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ, ఇలా మొత్తానికి మనకి 4 రకాల కేటగిరీస్లో మనకి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తోటి 3712 ఉద్యోగాలు మనకి రిలీజ్ చేయబడినవి. సో పోస్టుల వివరాలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 4 రకాల పోస్టులు ఉంటాయి. ఇక్కడ దరఖాస్తు విధానం అనేది ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు వెబ్సైట్ చూస్తున్నారు కదా, ssc.gov.in. సో ఈ వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అర్హతలు మనకి యాక్చువల్లీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందండి. 10+2 అంటే డిప్లొమా ఉన్నా సరిపోతుంది. 10+2 లేదా డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దరఖాస్తు ఫీజు వచ్చి 100 రూపీస్ అండి. మహిళలు అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అంటారు, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ అంటారండి. వీళ్ళకి అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీజు లేదు. అండ్ వయోపరిమితి వచ్చి మనకి 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. అంటే 1/8/2024 నాటికి మనకి 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయసు ఉండాల్సి ఉంటుంది. అండ్ రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు కూడా ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్ కూడా ఉంటుంది. దరఖాస్తు గడువు వచ్చి ఏప్రిల్ 8 నుండి మే 7, 2024 వరకు వీళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ కూడా మనకి ఇచ్చారండి. ఎవరైతే మిస్టేక్స్ చేస్తారో అలాంటి వాళ్ళు మే 10 నుండి 11 వరకు ఈ 2 రోజుల్లో వాళ్ళు కరెక్షన్స్ కూడా చేసుకోవచ్చు. మనకి పరీక్ష విధానం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా టైర్ 1 మరియు టైర్ 2 పరీక్షలు ఉంటాయి. అండ్ ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చారు. సిలబస్ వచ్చి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకి 25 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్లో 25 క్వశ్చన్స్, కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ ఉంటాయండి. జనరల్ అవేర్నెస్ కూడా 25 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. అలాగే మొత్తానికి 100 క్వశ్చన్లకి మనకి 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రతి తప్పు ప్రశ్నకి మనకి హాఫ్ మార్క్ అనేది తగ్గించబడుతుంది. అంటే మిస్టేక్స్ ఏవైతే చేశారో వాటిలో హాఫ్ మార్క్ తీసేస్తారు. టైర్ 1 పరీక్ష జూన్ జూలై 2024 ఉంటుంది. అండ్ టైర్ 2 పరీక్ష తర్వాత తేదీ ప్రకటిస్తారు. సో ఇక్కడ మీకు పూర్తి నోటిఫికేషన్ అండ్ సిలబస్ డీటెయిల్స్ కావాలంటే మనం ఇక్కడ దరఖాస్తు వెబ్సైట్ ఏదైతే ఉందో ssc.gov.in వెబ్సైట్ సందర్శించాల్సి ఉంటుంది. అండ్ దరఖాస్తు లింక్ కూడా మీకు నేను లింక్లో పెడతానండి. వీడియో డిస్క్రిప్షన్లో మీకు యాక్చువల్లీ నేను అప్లికేషన్ లింక్ కూడా పెడతాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నదే ssc.gov.in. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.